హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ ఫ్రెండ్స్. రాయలసీమ స్టైల్లో ముందుగా సొరకాయని తాజాగా కడుక్కున్న తర్వాత ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కోసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకున్న తర్వాత ఒక 3 ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు ఎంత బాగా అయితే బంగారు రంగు కలర్ వస్తాయి కదా ఫ్రెండ్స్, అలా అయితే అంత రుచి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత రెండు టమాటోలు ముక్కలు ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. టమాటోలు అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఆ తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిశ్రమంలో వేసుకున్న ముక్కలు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా ముక్కలకంతా మసాలాలు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. రుచి అలాగే చిక్కదనం బాగా వస్తుంది ఫ్రెండ్స్ కొబ్బరి పొడి వల్ల. వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు కుక్ చేసుకుంటే మన సొరకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. మన సొరకాయ కర్రీ రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఏకే కుకింగ్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.